నమస్తే సార్. ఇప్పుడు ఈ యాక్ట్ ఏదైతే ఉందో 1967 యాక్ట్, దీనికి కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అంటే ఆ ఇంగ్రీడియంట్స్ ఫుల్ఫిల్ అవ్వకపోతే ఇతని మీద అది పెట్టడానికి కూడా వీళ్ళకి అర్హత లేదు. పోలీసు వారు ఏదైతే యాక్ట్ పెట్టారో ఏయుపిఏ యాక్ట్ ని, దీనికి వాడు పెట్టేటప్పుడు వాళ్ళు గమనించాల్సిన 4 పాయింట్లు. నెంబర్ 1, సర్కారు ఆస్తుల్ని ఏమన్నా ధ్వంసం చేశాడా ఇతను, ఈ ముద్దాయి. నెంబర్ 2, ఆయుధాలని ఏదన్నా రాజ్యాధికారానికి చేజించుకోవడం కోసం ఆయుధాలను ఉపయోగించాడా. నెంబర్ 3, ఈ ప్రభుత్వాన్ని పడగొడతాకి ఏమన్నా ప్రయత్నం చేశాడా. నెంబర్ 4, ఏదన్నా ఈ మత సంస్థలకు కానీ, టెర్రరిస్టు సంస్థలకు కానీ, నక్సలైట్ సంస్థలకు కానీ ఏమన్నా నిధులు సేకరించాడా, లేదా యువతని ఏదన్నా పక్కదారి పట్టించి ఉగ్రవాద సంస్థలకి పంపించే కార్యక్రమాలు ఏమన్నా చేశాడా. ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే ఈ యాక్ట్ పెడతాకి అప్లికేబుల్ అవుద్ది. అసలు వీటిలో ఏది లేకుండా ఆయన సామాన్య యూట్యూబ్ మేనేజ్ చేసుకుంటూ ఆయన బతుకుతున్నాడు. చిన్న యూట్యూబ్ని రన్ చేసుకుంటున్నాడు. యూట్యూబ్ అన్నా, ప్రెస్ అన్నా, మీడియా అన్నా ప్రభుత్వం చేసే పనుల్ని ప్రశ్నించడమే వాళ్ళ కర్తవ్యం. ఎవరు చేసినా అదే. మీడియా అంటేనే అది. న్యూస్ మీడియా అంటే ఏంటి? ప్రభుత్వాలు చేయాల్సిన పనులు చేయకపోతే ప్రశ్నించడం అనేది మనకున్న హక్కు, రాజ్యాంగం ఇచ్చింది అది. దాన్ని ఆయన వాడుకున్నాడు. అలాగని చెప్పేసి ఈ యాక్ట్ ని ఇంటర్నేషనల్ ఏదో టెర్రరిస్ట్ లేకనో, ఉగ్రవాది లేకనో, దేశ ద్రోహి లేకనో ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని ఎవరికో అమ్మేస్తున్నట్టు, టెర్రరిస్ట్ చేతులు పట్టున్నట్టు, యువతిని పక్కదారి పట్టించినట్టు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయండి. ఒక యాక్ట్ మీకు చెప్తాను, ఒక జడ్జిమెంట్. నేను ఫసల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఈ దీంట్లో ఏమని చెప్తుందంటే, దురుద్దేశం లేకోకుండా సామాన్యంగా సమావేశాల్లో కానీ, మీటింగుల్లో కానీ ఏదేంటి ఈవిల్ ఇంటెన్షన్ లేకుండా పాల్గొంటే ఈ యాక్ట్ అసలు వర్తించదు. అంటే అతనికి ఎటువంటి చెడు ఉద్దేశం, ఈ దేశానికి ద్రోహం చేయాలని కానీ, సంఘానికి ద్రోహం చేయాలని కానీ, లేకపోతే ఇంకేదైనా ఈ రాష్ట్రానికి, దేశానికి నష్టపరచాలని కానీ ఎటువంటి దురుద్దేశం, ఇంటెన్షన్ లేకోకుండా ఏదైనా సమావేశంలో తను మాట్లాడాలనుకున్నది మాట్లాడితే అది యాక్ట్ కిందకి రాదు. దట్ ఈస్ నాట్ అప్లికేబుల్ టు దిస్ యాక్ట్. ఇది మీకు సుప్రీంకోర్టు పక్కా గైడ్ లైన్స్ తో చెప్తుంది. ఇప్పుడు పైగా ఈయనకు ఒక మాట అన్నాడండి, ఇది నా మాటలు కాదు, పవన్ కళ్యాణ్ గారి మాటలు నేను రిపీట్ చేస్తున్నాను అని చెప్పాడు. మరి ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ముద్దాయిలు అవుతారు? ఈ మనం ఆలోచించాలి. కనుక ఇతను రిపీట్ చేశాను అన్నాడు, ఇతను క్రియేట్ చేయలే. అన్న మాటలు కూడా ఇతను సొంతంగా నేను మాట్లాడలేదు, ఆయన మాట్లాడిన మాటలనే నేను రిపీట్ చేస్తున్నానని ఓపెన్ డయాసిస్ మీద ఓపెన్ సభలో ప్రజలందరి ముందు చెప్పాడు. ఇతను సీక్రెట్ గానో ఏదో తీవ్రవాదులతో కలిసి పని చేయలేదు, లేకపోతే దేశద్రోహం చేసే ప్రయత్నం చేయలేదు, ఆయుధాలు సప్లై చేయలేదు, ఇంకోటి చెడు కార్యక్రమాలు ఏమి చేసినట్టు కనపట్ల. ఎవరో ఒక ఉన్న స్థానంలో ఉన్న వ్యక్తి ఈ విధంగా మాట్లాడుతున్నాడు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పే సందర్భంలో వచ్చిన మాటలే బాబు ఈ అని చెప్తున్నాడు. సో ఇతను మాటలు ఆసరాగా తీసుకొని ఇతని మీద ఇప్పుడు ఈ యాక్ట్ అనేది ఏ విధంగా అప్లికేబుల్ అవుతుంది, ఇది ఏ విధంగా నిలబడద్ది అంటే, ఇతనుకున్న ఆర్టికల్ 21 ఏదైతే ఉందో దాన్ని వైలేట్ చేసేద్దామా, అసలు తీసేద్దామా దాన్ని ఈ రాజ్యాంగంలో నుంచి? ఇప్పుడు ఇతను చేసింది ఏంటంటే, తనకున్న ఆర్టికల్ 21 ఏదైతే ఉందో అది వాడుకున్నాడు. అంటే వాడుకోవద్దాయి మరి ఆర్టికల్స్, మనకి ఇచ్చిన హక్కులు ఈ రాజ్యాంగం మనకేదో ఏర్పాటు చేసింది కదా, మరి అట్లా అవి కొంతమందికైనా. ఇప్పుడు అశోక్ గారు చెప్పినట్టుగా ఏంటంటే, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఒక మనవాడు చెప్పినట్టుగా అదే కాదు, ఇంకా చాలా రెఫరెన్స్ కేసెస్ కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఆర్టికల్ 21 ఉంది. తర్వాత ఏంటంటే లైన్ ఆఫ్ కంట్రోల్కి సంబంధించి